మొత్తం మావలే అంటే అందరూ పాతోలే కొత్త ఎంతమంది మరి కదా చేతులు ఫస్ట్ టైం మీటింగ్ వచ్చినారు. సో ఫస్ట్ టైం మీటింగ్ వచ్చి కదా, సో ఈ అవకాశం తెలుసుకొని వచ్చినా ఇలా జాయిన్ కానీ వచ్చిరా సూపర్ తెలుసుకొని జాయిన్ కానీ కొంతమంది వచ్చారు. ఆల్రెడీ జాయిన్ అయ్యారు కానీ క్లారిటీ వరకు క్లారిటీ కోసం కొంతమంది వచ్చారు. అంతేనా? ఆ క్లారిటీ కావడం మీకు కావాలా వద్దా? క్లారిటీ తెలుసుకుందాం. అందుకంటే ముందర ఒక మాట చెప్పండి సార్, మనందరం కష్టపడే దేనికోసం బయట దేనికోసం దేనికోసం డబ్బు కోసం ఎన్ని రకాల పనులు చేస్తున్నాం మనందరం. చాలా రకాల పనులు చేస్తున్నా చేస్తున్నామా మనం చేసే పనుల లైఫ్ మారిందా? మారుతుందా? మారబోతుందా? నమ్మకం ఉందా లేదా? నీకు బయట లైఫ్ మారుతుందా మారదు నీకు క్లారిటీ ఉందా లేదా? మరి మారదు సార్, ఇంకా 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కష్టపడి నా లైఫ్ ఆనే ఉంటది, నా లైఫ్ చేంజ్ చేసుకో అంటే అవకాశం చెప్తే బాగు అని ఎదురు చూస్తారు అందరు కూడా. ఇస్తాను. సో అలా అవకాశం కోసం ఎదురు చూసే మీ అందరు కూడా మై హార్ట్లీ వెల్కమ్. ఇది ఒక అవకాశం. ఇదేంటిది అవకాశం సార్. దేవుడు మనకు వరాలు ఇయ్యడు, శాపాడు. ఏమిస్తాడు? అవకాశం ఇస్తాడు. ఈ అవకాశం తెలుసుకుంటారా? తెలుసుకున్నావా? ఈ అవకాశం ఆల్రెడీ మీకంటే ఒక అడుగు ముందు తెలుసుకున్నాడేమో మీకు చెప్పలేక ట్రై చేస్తాడు. కానీ మీరేమంటారు? గిన్ని చూసినా ఇన్ని చూసినా మస్తా చేసినా నా ఇంకా తెల్లగైనాయి ఆగమైనాం అని చెప్తారు. అక్కడ నవ్వుతుంది. అదే కొంచెం విన్నాను, అదే చెప్పినట్టుంది. సో ఇట్లా తెలిసి అంటే తెలియకంటారు ఆ మాటలు. తెలిసా తెలియకనా? ఈ అవకాశం తెలియక అవన్నీ మాట్లాడతారు బయట. మరి మేమేం చెప్తున్నాం సార్ అంటే, మన వెస్టీజ్ కంపెనీ అండ్ ఇండస్ట్రీ డైరెక్ట్ సేలింగ్ అంటారు. ఈ డైరెక్ట్ సేలింగ్ ని మన ఇండియన్ గవర్నమెంట్ 2016 సెప్టెంబర్ 9 రోజు గైడెన్స్ ఎంకరేజ్ చేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంకరేజ్ చేస్తుంది, చేయండి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. తెలంగాణ స్టేట్ మన స్టేట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఇట్లా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంటారు ఏమో, మనల్ని ఏమంటారు? ఇవన్నీ వేస్ట్ ఫేక్ అంటారు. మరి వేస్ట్ కంపెనీ ఏంటి? మరి దీన్ని గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? మందుని ముంచే కంపెనీ ఎందుకు గవర్నమెంట్ బంద్ చేసింది? ఆ క్లారిటీ తెలుసుకుందాం. నేను మాట్లాడిన తర్వాత నా జర్నీ మాట్లాడతాం, ఆ తర్వాత మేడం వచ్చి ఆ క్లారిటీ ఇస్తుంది. ఓకేనా? చేయొచ్చా లేదా, ఫ్యూచర్ ఉందా లేదా, భవిష్యత్ అనేది ఉందా లేదా క్లారిటీ తెలుసుకుందాం. రెడీయా? తెలుసుకునే ముందర నా గురించి ఒక నిమిషం. సార్ నా పేరు సత్యనారాయణ, మా నల్గొండ డిస్టిక్, ఇదే జిల్లా. ఓకేనా? నా చింతపల్లి మండల్, కుర్మేడు విలేజ్. నేను ఇంతకుముందుకు ఈ ప్లాట్ఫామ్ నాకు స్కూల్ నడిపించేది. మీకంటే మీకు అవకాశం చెప్పిరు, నాకు నా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను పట్టించుకోలేదు. ఓకేనా? సో అంతకుముందు సార్ నాకు ఒక మాట చెప్పేది, మన మంచి కూడా వ్యక్తులు ఉండరా సార్, మన ఉండరా అదేం చెప్తారు మనకు? బిడ్డ ఒకటే ఇన్కమ్ చాలా డేంజర్ రా, మనిషి అంటే ఒకటే పని చేయదురా, చేస్తూ ఇంకేమైనా చూసుకోవాలరా అని చెప్పేది. మనిషి అంటే 4 రకాల పనులు చేయాలరా అని చెప్పేది. అవునా కదమ్మా? పెద్దలు అదే మాట చెప్తారు కదా. నాకు చెప్పేది కానీ నేనే పోయేది. ఎందుకంటే నేను ఒక స్కూల్ కరస్పాండ్ 20 మంది జీతాలు ఇస్తుంది, 20 మందికి జీతాలు ఇస్తాను చోటు చెప్తున్నా కదా. సహజంగా ఏమంటారు, దాన్ని నెట్ల పీటా ఉంటాయా ఏమంటే దిగుతాయా? మరి దాన్ని అచ్చమైన తెలుగు భాష బల్బు అంటారు, దిగదు మనిషికి ఏమంటే అది ఇస్తాను. నా మస్తి నా బల్బు దిగపోందారు, ఎవరు చెప్పి తినపోయింది. అలా ఎవరు చెప్పి తినపోందారు. నాకు ఏం జరిగింది సార్ అంటే, ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ కరోనా ఇంటికాడ పడ్డాం. తింటే అంటే తిప్పలేదు. నాకు ఎటువంటి టైంలో ఇబ్బంది జరిగింది లాక్డౌన్ టైంలో. ఇస్తాను కరోనా టైంలో సార్ బతకానికే చాలా సఫర్ అయినాం. ఇస్తాను బాధపడే టైంలో సార్. సో నాకు ఈ అవకాశం నుంచి మళ్ళీ స్కూల్ రన్ అయింది, స్కూల్కి వెళ్తున్నాను. చెప్పింది ఎవరంటే నా ఫ్రెండ్ డిగ్రీ సీనియర్ సార్ ప్లస్ 5 అండ్ గురు చెప్పేస్తారు గారు. స్కూల్కి వచ్చి చెప్పారు, కనీసం చెప్పినప్పుడు వినాలి. ఇప్పుడు ఇలాగేం చేసంటే ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఫేక్, మస్తు చూసినా అని వాళ్ళు సార్ చెప్పింది వినంటే ఎలగొట్టినా. కాకపోతే మా సార్ నిష్పెట్టలే. 3 నెలలు న్యాయమాలు పడ్డాడు. రోజు ఫోన్ చేసేది, వారం కోసం మీటింగ్ రమ్మని చెప్పేది, పోపోయేది. అంటే సార్ దాదాపు 3 నెలలు సతాయించి టైం వేస్ట్ చేసి బలవంతంగా ఒకరోజు ఇబ్రాహీంపట్నంలో ఒక సెమినార్ జరిగితే ఒక మీటింగ్ పోయే సార్. ఒక పర్సన్ నీకు రోజు ఫోన్ చేస్తుంటే, వారం కోసం మీటింగ్ ముందు రాదని చెప్తుంటే నీకేమనిపిస్తుంది? ఏంద్రా ఇది బాధ? ఓకే అనిపిస్తాం లేదా? నేను పీకాట్ ఏంటంటే నేను పోతే సబ్బు నీకు ఎంత వస్తుందో, 1 లక్ష వస్తుందేమో పాడేస్తాను. సబ్బు ఉంటే ఎంత వస్తుంది అకౌంట్ పడుతుంది అనిపిస్తాం లేదా? మీరు చెప్పండి సార్, 54 రూపాయలు పెట్టి సబ్బు ఉంటే 1 లక్ష వస్తాయి నాకు? వస్తాయా? ఈ మైండ్ సెట్ ఉంటుంది మనకి, ఈ మైండ్ సెట్ ఉంటుంది మనందరికి. ఉండదా? ఆ మైండ్ సెట్ ఉన్న ద్వారా శక్తి తింటాం. మనం ఏమంటే శక్తి తినం,
అట్లా సార్ నేను మా సార్ కోసం నేను ఎంతో వస్తూ నేను పోతే అన్నట్టు సార్ ఆయన ఒక ఫోన్ చేసి సదాయిస్తుంది కాబట్టి ఈయన పీకాడు ఒక ఫోన్ చేస్తున్నా ఈయన బాధ అంటే ఒక మీటింగ్ పోతే అయిపోతుంది ఇక అన్నట్టు సార్ మా సార్ కోసం ఒక మీటింగ్ పోయినా మా సార్ కోసం ఒక మీటింగ్ పోయి కూర్చుంటే నాకు ఒరిజినల్ డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది ఈ వెస్ట్ అనేది క్లారిటీ వచ్చింది సార్. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ మీటింగ్ ఏమి అంటే ఇక్కడ మీరు విన్నారు కదా హౌస్ వైఫ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ సక్సెస్ లీడర్స్ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారు. నాకు 10 వస్తున్నాయి 20 వస్తున్నాయి 50 వస్తున్నాయి 1 లక్ష వస్తుందని చెప్తున్నారు. నేనేమో ఇక మా గిద్ద బతుకు ఇంత చదివి కరోనా లాంటి వైరస్ ఇంటిగా ఉన్న ఇంకా గుర్తున్నాయి. అదే నా స్కూల్లో ఆయమ్మ జీతం 60 రూపాయలు సార్. అలాంటి ఆయమ్మ ఆ రోజు స్టేజ్ ఎక్కి ఏం చెప్పింది సార్ నేను పైన స్కూల్లో ఆయమ్మ పని చేస్తే నా ఇన్కమ్ స్కూల్లో 8,000 నీ మీటింగ్ మీరే చేయబట్టి 1 ఇయర్ అవుతుంది నాకు 82,000 అని చెప్పింది ఆ మేడం. స్కూల్లో పనిచేసి ఆయమ్మ 80,000 రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తుంది. నేను ఆయమ్మ జీతాలు ఇస్తున్నా నా ఇన్కమ్ ఎంత గుడుస్తున్నా ఎవరు రేటు ఎవరు రేటు అప్పుడు సార్ ఒక మాట చెప్పిన నా శంపే నాకు పల్ల కొట్టి అనిపించింది. కారణం ఏంటంటే నేను లేని కాడ ఆరాటం పోవడం పడ్డ రక్తాన్ని చెమట మార్చి కష్టపడ్డ నా జీవితం మారలే. ఇవ ఏం పట్టుకుంది మరి కరోనా ఇదేంటి అసలు వచ్చినదిగా ఇది చదువులేదు ఆమెకు 2వ తరగతి అయినా లక్ష ఎట్లా సంపాదిస్తుంది లక్షలాగా ఎట్లా సంపాదిస్తుంది ఇదేందో తెలుసుకోవాలి. మనుషులు నాకు అనిపిస్తుంది సార్ కరోనా టైంలో సార్ తింటానికి తిప్పిన టైంలో నాకు ఇది ఆడపిల్ల సార్ పిల్లల కోసం ఏమైనా బతకాలని రోడ్డు మీద పళ్ళ పని పెట్టుకుని పళ్ళు కూడా అనుకున్నా. అలాంటి ప్రేరేంగా సార్ నాది. ఆ టైంలో ఉన్నోకి ఇది విన్న తర్వాత తెలుసుకోవాలా వద్దా తెలుసుకోవాలనుకోసం మీలాంటి ఇలాంటి ఒక మీటింగ్ మళ్ళీ ఒక మీటింగ్ పోయినా ఓ మీటింగ్ పోతే 2వ పంపించి 2వ పోతే 3వ పంపించాను మెంటల్ 34 మీటింగ్ పోయినా ఒకటే నేనా 34 మీటింగ్ పోయిన తర్వాత నాకు పిచ్చి క్లారిటీ వచ్చింది సార్. నా మైండ్ షిప్ స్ట్రాంగ్ అయింది ఓకేనా. నా షిప్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఇది ఎంతో క్లారిటీ వచ్చిన తర్వాత మరింత క్లారిటీ కోసం ఎడాపి ఢిల్లీ పోతాం. ఢిల్లీ కూడా పోయినది రూపాయి ఇన్కమ్ లేనప్పుడే గుడ్డుస్తున్నా నా ఇన్కమ్ ఆ 0 ఇన్కమ్ ఉన్నప్పుడు ఢిల్లీ పోయినా. ఢిల్లీ పోయి ఎడాపి చూసినా మేనేజ్మెంట్ మాట విన్నా పిచ్చ క్లారిటీ వచ్చింది నాకు. ఈ డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది బెస్ట్ ఏందో క్లారిటీ వచ్చింది సార్. దీన్ని పట్టుకుని నా ఫ్యూచర్ నాకు అర్థమైంది. అది అర్థమై 8 నెలలు పార్ట్ టైం చేసిన స్కూల్కి వెళ్తూ పార్ట్ టైం చేసిన 8 నెలలు పార్ట్ టైం చేస్తే నాకు ఎగ్జాక్ట్ సార్ 8 నెలలు పార్ట్ టైం జర్నీలోనే 11,000 ఇన్కమ్ వచ్చింది. ఎంత 11,000 ఇన్కమ్ వచ్చినప్పుడే 11,000 ఇన్కమ్ వచ్చినప్పుడు కంప్లీట్ నా స్కూల్ మొత్తానికి వదిలేసిన 8 లక్షలు పెట్టుబడి పెట్టే స్కూల్ సార్ 12 సంవత్సరాలు నడిపించిన స్కూల్ ని జస్ట్ 11,000 ఇన్కమ్ వచ్చినప్పుడు వదిలేసినట్టు నాకు ఎంత దీంట్లో ఫ్యూచర్ అర్థం చేసుకోండి ఓకేనా. నాకు కనబడ్డ ఫ్యూచర్ కి నా లైఫ్ ఎట్లా మాట నాకు అర్థమై స్కూల్ మొత్తానికి వదిలేస్తా. మళ్ళీ గట్టి 8 నెలలు కష్టపడ్డా 11 అప్పుడు వదిలేస్తే నెక్స్ట్ మంత్ 32,000 వచ్చిన తర్వాత 33 నెక్స్ట్ 40 39 56 70 95 1,12 జస్ట్ 8 నెలలు స్పాన్ ఆఫ్ 8 మంత్స్. ఈ స్కూల్ పని చేసినప్పుడు చాలా మంది అని ఏమన్నారంటే అరే ఏం భయం కావాలా నీకు ఇంత బతికి ఇంత సబ్బులు అమ్ముకుంటావరా సబ్బుల కంపెనీలో పని చేస్తావరా ఆగమవుతావరా అడుగుంటా నిన్న మన పండ్లు అమ్ముకుంటారు రోడ్డు మీద ఇప్పుడు బాగా ఏం చేద్దాం అమ్ముకుంటావరా వేస్ట్ అవన్నీ వేస్ట్ ఫేవరా అవన్నీ అమ్మొద్దురా పిక్చర్ వాడు స్కూల్స్ పెట్టిపోతా ఉంటావు బంగారు స్కూల్స్ పెట్టి అని మస్తు మంది ఏం చేస్తారు అవమాన చర్చలు చేసిరు నీ ముఖం తెల్లగా అయితే ఆగమైతే అడుగుంటారు అన్నారు. అయినా కానీ మీటింగ్ వినేది ఎవరు క్లారిటీ వచ్చింది ఎవరికి నాకు ఎసాను నా లైఫ్ మార్చుకోవాల్సింది కూడా ఎవరు నేనే కదా. అది నాకు అర్థమయ్యి ఎవరు మాట్లాడకుండా మా మెంటర్ సాయి సార్ చెప్పిన మాటలు మా గురించి ఎంఎస్ సార్ చెప్పిన మాటలు ఇవే ఎవరు మాట్లాడలేదు. అవి విని గుడ్డిగా పని చేస్తే 8 లక్షలు సంపాదించిన 9 నెలలకే 13 లక్షలు కొడుతున్నారు. టాటా ఆటోస్ తీసుకున్నాను సార్. ఆ కార్ కూడా మా అమ్మ చేతుల మీద రిబ్బన్ కట్ చేయించిన మా మెంటర్ సాయి సార్ సమక్షంలో మా గురించి ఎంఎస్ సార్ సమక్షంలో నా టాప్ అప్లైస్ అందరి సమక్షంలో మామూలుగానే ఆ కార్ రిబ్బన్ చేయించి మా మెంటర్ మా గురుజీ ఎంఎస్ సార్ గారు ఏం చేసి ఆ కారు నన్ను ఎక్కించుకొని సండ్రు సార్ ఆ కారుకు నిలబెట్టి మా ఊళ్ళో రౌండ్ వేయించారు సండాల. ఈ సండర్ రౌండ్ వేసినప్పుడు నాకు ఎవరో కనిపించేస్తారంటే నీ ముఖం తెల్లగా అయితే అన్న ఉండలేదా వాళ్ళందరినీ చూసి ఆ రోజు మరి ఎవరి ముఖం తెల్లగా కావచ్చు ఇప్పుడు ఆగమైతే బిడ్డ అన్నారు ఎవరు ఆగమయ్యాడు అనుకుంటావరా నేను అడుగుతున్నా అర్థమైందా. జనాలు ఎవరు కూడా ఒకప్పుడు నేను ఏమంటారు చెప్పినప్పుడు వింటారా వినరు ఇవే మాట మాడతారు. నన్నే అన్నారు మిమ్మల్ని కూడా అంటురా నిన్ను కూడా వచ్చాడు మాట మాత్రం గట్టే చెప్తే నాకంటే ఎక్కువ నేను అనొచ్చు. ఎవడేమన్నా నోటి మాట చెప్పాలా సక్సెస్ తో సమాధానం చెప్పాలా సక్సెస్ తో సమాధానం చెప్పాలి డిసైడ్ అయి పని చేసిన సార్. సో నా జర్నీ ఇది ఓకేనా. నా ప్రజెంట్ 16 మంత్స్ ఫుల్ టైం జర్నీ. నాకు లాస్ట్ మంత్ అయ్యేసి ఇంకా 1,23,000 ఈరోజు గట్టిగా నిలబడి కారణం ఏంటంటే
కరోనా టైంలో అందరం అరు చేతిలో పానా పెట్టుకొని బతికినాం, నిజమా కదా? బతుకుతుంది బతికినాం. ఎసాను ఆ లాక్డౌన్ టైంలో సార్ నేను ఉన్నప్పుడే మంచిగా ఉన్నప్పుడే మా అమ్మ నాయన నా భార్య పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను లేకుంటే పోతే ఇలా పరిస్థితి ఏం కావాలి, వీళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి అది తెలుసుకున్నాం సార్. ఒంట్లో వణుకు పుట్టింది నాకు, ఏంద్రా జీవితం అనిపించింది సార్. ఆ టైంలో రియలైజ్ అయినా సార్, నేను ఇది కాదు నా లైఫ్, ఇది కానీ చేయాల్సిన పని, నేను లేకపోయినా డబ్బు రావాలి, నా ఫ్యామిలీ మంచిగా ఉండాలి అని ఒక డిసైడ్ అయినా సార్. ఆ రోజు అలా అనుకున్నా. నాకు ఇలాగ అనిపించింది సార్. నేను గట్టిపడిన కారణం ఏంటంటే ఇప్పుడు స్టీల్ నేను 2-3 రోజులు ఇంట్లో పోయినా, లేదు మొత్తం 2-3 నెలలు ఇంట్లో పోయినా, లేదా నేను భూమి లేకుండా పోయినా నా భార్యకు వస్తాయి నెల లేదు సార్. నా భార్య నాతో పాటు వచ్చినా నా పిల్లలకు వస్తాయి. 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది సార్. ఇలా 3 తరాల ఆదాయం. బాగుందా? సూపర్. అర్థమైందా? సూపర్.